హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న తెలుగు న్యూస్ మనం చూద్దాం. భారతావని గుండె బరువెక్కింది అంటూ ఒక ఒలింపిక్స్లోని న్యూస్ మనం చూస్తున్నాం. ఒలింపిక్స్లో వినేష్పై అనర్హత వేటు, అధిక బరువే కారణం, పతక ఆశలు గల్లంతు అంటూ ఒక న్యూస్. వినేష్ పోటీ పడిన విభాగం మహిళల 50 కిలోలు. పోటీ రోజు ఉదయం వినేష్ ఉన్న బరువు 50 కిలోల 100 గ్రాములు. సో 50 కిలోల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ ఉన్నాయని వినేష్పై అనర్హత వేటు వేశారు. మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో, సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది. బుధవారం వినేష్ ఫైనల్ ఎప్పుడెప్పుడా అని భారతావని ఎదురు చూసింది. కానీ మధ్యాహ్నానికే చేదు వార్త చేరింది. వినేష్ మెడలో వాలాల్సిన పతకం జారి కింద పడిపోయింది. రజతం కాదు కదా, అసలు పతకమే దక్కకుండా పోయింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ ను అనర్హురాలిగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు. దీంతో వినేష్ తో పాటు 140 కోట్ల మందిపై మోయలేని బరువు పడింది. అభిమానుల గుండె బరువెక్కింది. చివరకు ఆవేదన మిగిలింది. అదేవిధంగా వినేష్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందిస్తూ, వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి, దేశానికి గర్వకారణం నువ్వు, ప్రతి భారతీయుడికి స్ఫూర్తివి నువ్వు. ఈ రోజు తగిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే. దీనివల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు. సవాళ్లను స్వీకరించడమే నీ నైజం. బలంగా తిరిగి పుంజుకో, మేమందరం నీకు అండగా ఉన్నాం అంటూ వినేష్ కు ధైర్యం చెప్పారు మోదీ. 400 కోట్ల పెట్టుబడులు. జీనోమ్ వ్యాలీలోని వివెంట్ ఫార్మా కేంద్ర విస్తరణ, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల ప్రకటన. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనున్న కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు సంసిద్ధత అంటూ ఇంకొక న్యూస్. కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పంద పత్రాల్లో జేఎస్ రంజన్, కార్జింగ్ సంస్థ ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ ఫర్ క్లియరన్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ చిత్రంలో చూడొచ్చు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని, పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వివెంట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంటెక్లబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు 400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆర్టీసీలో సెమీ డిలక్స్ కనీస టికెట్ ధర 30. త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు. ప్రత్యక్ష ఆదాయం పెంచుకునేందుకే ఈ సెమీ డిలక్స్. ఆర్టీసీలో కొత్త రకం సెమీ డిలక్స్ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సులో ఎక్కే ప్రయాణికులంతా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లో మాదిరి మహిళలకు ఉచిత ప్రయాణం ఇందులో ఉండదు. ఏ బస్సు ఎక్కితే కనీస ఛార్జీ 30. టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీనెస్ వంటివి అదనం. ఎక్స్ప్రెస్ డిలక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సర్వీసును ప్రవేశపెడుతున్నట్టు ఆర్టీసీ తెలియజేసింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం జల దిగ్బంధం. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోరు వాన. రామాలయం పరిసరాల్లో స్పందించిన రాకపోకలు. కరకట్ట స్లూయిస్లు తెరవడంతో మధ్యాహ్నానికి తగ్గిన వరద అంటూ ఒక న్యూస్. కంటైనర్లో గంజాయి తరలింపు. టీ న్యాబ్ పోలీసుల విచారణలో వెల్లడి. రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. టీచర్లకు ఇక ఓడీలు, డిప్యుటేషన్లు. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ.
5 అధికారులతో కమిటీ. రాష్ట్రంలో ఆన్ డ్యూటీ డిప్యుటేషన్ల పేరిట మరోసారి ఉపాధ్యాయులు అధ్యాపకులకు బదిలీలు జరగనున్నాయి. సాధారణ బదిలీలుగా కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యానికి ప్రపంచ బ్యాంకు సంసిద్ధత. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ భంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి, పవర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోసిస్, హెల్త్ ప్రొఫైల్ అంశాల్లో భాగస్వామ్యంపై సంప్రదింపులు జరిగాయి. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి ఈ చిత్రంలో చూడొచ్చు. నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు అంటూ ఒక న్యూస్. నెక్లెస్ రోడ్లో 50 గజాల స్థలం లేదా? విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్లక్ష్యం, ఖాళీ జాగాలు ఇవ్వాలని అడిగినా స్పందించని జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అంటూ ఒక న్యూస్ చూద్దాం. రాష్ట్ర రాజధానిలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు విద్యుత్ వాహనాల వాడకం పెంచే దిశగా వేగంగా అడుగులు పడడం లేదు. కిలోమీటర్ల పొడవున అనేక పార్కింగ్ స్థలాల్లో నిండి ఉన్న నెక్లెస్ రోడ్లో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం 50 గజాల ఖాళీ స్థలాలని కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంటూ ఒక న్యూస్. మరో 4.6 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. 44.1 లక్షలకు చేరిన లబ్ధిదారుల సంఖ్య. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణలో పెరుగుదల. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంలో మరో 4.60 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ సిలిండర్లు ఇస్తుండగా లబ్ధిదారుల సంఖ్య 44,10,816 కుటుంబాలకు చేరింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27న ప్రారంభించినప్పుడు ఈ సంఖ్య 39,50,824గా ఉంది. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణకు అవకాశం ఇవ్వడంతో లబ్ధిదారులు గణనీయంగా పెరిగారు అంటూ ఒక న్యూస్. రుణమాఫీపై 40,000కు పైగా ఫిర్యాదులు. బారాస కాల్ సెంటర్కు స్పందన. అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని తెలంగాణ భవన్లో బారాస ఏర్పాటు చేసి కాల్ సెంటర్కు 3,500 కాల్స్ వచ్చాయని, 40,000కు పైగా వాట్సాప్ మెసేజ్ల ద్వారా రైతులు ఫిర్యాదు చేశారని మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు తీరుకు ఈ ఫిర్యాదులే నిదర్శనమని వారు ఒక సమావేశంలో తెలియజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందని ఓటర్ల జాబితా 1-2 రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నుంచి ప్రభుత్వానికి ఓటర్ల జాబితా ఇంకా అందలేదు. ఈ జాబితా ఆధారంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందిస్తుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సిఇఓకి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. ఓటర్ల ఫోటోలు లేకుండా జాబితా ఇచ్చేందుకు సిఇఓ కార్యాలయం ముందుకొచ్చింది. అయితే పూర్తి జాబితా కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సంస్థలు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో ఇటీవల వ్యాఖ్య దాఖలైంది అంటూ ఒక న్యూస్. చేనేత ఉత్పత్తులకు కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లు అంటున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. నేత కార్మికులు కష్టంతో వెలువడే ఉత్పత్తులను ప్రచారం చేయడానికి నేతన్నలే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు అంటూ ఒక న్యూస్. స్టాంపు పేపర్ల విక్రయాల్లో అదనపు వసూళ్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాటి విలువ కంటే అదనంగా వసూలు చేస్తూ వెండర్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కొనుగోలుదారులు అడిగిన మొత్తాన్ని ముట్టజెప్పక తప్పడం లేదు. వీటిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి మత్తు జీవితాలు చిచ్చు, ప్రమాదాల్లో యువకుల మృత్యువాత. గంజాయి మత్తులో జీవితాలు చిత్తవుతున్నాయి. ప్రభుత్వం పటిష్ట నిఘా ఉంచినా గంజాయి సరఫరా ఆగడం లేదు. మత్తుకు అలవాటు పడిన యువకులు తీవ్రమైన నేరాలకు పాల్పడమే కాకుండా ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బంగారు భవిష్యత్తు కలిగి ఉండాల్సిన వారు అర్ధాయుసుతో లోకం వీడుతున్నారు. తల్లిదండ్రుల కళ్ళెదిట యువకులు గంజాయి మహమ్మారి బారిన పడుతుండడం
చాలా బాధాకరం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వీటిని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఒక్కో ఇంటికి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాం, పోడు భూములకు పట్టాలిచ్చి దగ్గరుండి దున్నిస్తాం. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గత ఏడాది సిఎల్పి నేతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 32 రోజుల పాటు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించా. ప్రజలందరి బాధలను కల్లారా చూశా. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల డబ్బులు వారికే చెందేలా చూడాలని అప్పుడే నిర్ణయించాం. అందులో భాగంగానే పుట్టుకొచ్చిందే 6 గ్యారంటీలు. ప్రజా ప్రభుత్వంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశంలో ప్రసంగిస్తున్న చిత్రం చూస్తున్నాము. సీతారామ ఎత్తిపోతల పథకం 15న ప్రారంభం. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించి ఈ విషయం తెలియజేశారు అంటూ ఒక న్యూస్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు వాయిదా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనల అనంతరం బుధవారం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది అంటూ ఒక న్యూస్. ఖమ్మం వరంగల్ రైల్వే మార్గాల అలైన్మెంట్లు మార్చండి. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో భేటీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్తో ప్రయోజనమేంటని మంత్రి అసంతృప్తి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం వరంగల్ నగరాల మీదుగా ప్రతిపాదించిన రైల్వే మార్గాల అలైన్మెంట్లో మార్పులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను జైన్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బారాస విలీనం తప్పుడు ప్రచారం అంటున్న కేటీఆర్. బారాస ఇతర పార్టీలో విలీనమవుతుందని, పొత్తులు పెట్టుకుంటుందని సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. పార్టీ విలీనం అవుతుందన్న ప్రచారాన్ని బుధవారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 24 ఏళ్ల పాటు ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని నిబద్ధతతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బారాస అని, సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రపదాన నిలిపాం. ఎప్పటి మాదిరి బారాస తెలంగాణ ప్రజల కోసం పోరాడుతుంది. ఇప్పటికైనా అసత్య ప్రచారాన్ని మానుకోవాలని కేటీఆర్ ఒక సమావేశంలో చెప్పారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి. కృష్ణయ్య. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన సిబ్బంది బుధవారం ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. హక్కుల సాధనకు ఓబీసీలు పార్టీలకు అతీతంగా పోరాడాలి. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం జహీర్ ఈ చిత్రంలో చూడొచ్చు. చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి, చేనేతకు ప్రభుత్వ చేయూత అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 32 మంది నేతన్నలకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుల ప్రదానం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. చేనేత రంగం మన దేశ పురాతన సంపద అని, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం చేనేత జాలీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు ఎంపికైన 32 మంది డిజైనర్లకు ప్రతిభాపత్రం, జ్ఞాపికలు అందజేశారు. ఈ చిత్రంలో చూడొచ్చు. చేనేత వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. రాష్ట్ర చేనేత కార్మిక సంఘం పిలుపు చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్ లో బాపు ఘాట్ వద్ద జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాట్నం తిప్పుతున్న చేనేత కార్మిక సంఘం నేతలు సీతారాములు, రమేష్ తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. తెలంగాణ కళాకారుడికి జాతీయ చేనేత పురస్కారం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర జాలీ శాఖ కార్యదర్శి రచనా షా చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న కర్ణాటి ముఖేష్ చిత్రంలో
కేంద్ర మంత్రి గిరిజారాజ్ సింగ్ కూడా చూడొచ్చు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర జాలీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడకు చెందిన కళాకారుడు కర్ణాటి ముఖేష్ కి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023 అందుకున్నారు అంటూ ఒక న్యూస్. 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ సునీతారావు ధర్నా. భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ యత్నం అడ్డుకున్న పోలీసులు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కార్యకర్తలను గాంధీ భవన్ గేటు ముందు బార్గేట్లు అడ్డుపెట్టి నిలబడిస్తున్న పోలీసులు ఈ చిత్రంలో చూడొచ్చు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులు అడ్డుకున్నారు అంటూ ఒక న్యూస్. బారాస హాయం నుంచే పెండింగ్ లో బిల్లులు అంటున్న మంత్రి సీతక్క. భారత ప్రభుత్వ హయాం నుంచే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, పంచాయతీలను అప్పటి ప్రభుత్వం పలు రకాలుగా భ్రష్టు పట్టించిందని మంత్రి సీతక్క ధ్వజమెచ్చారు అంటూ ఒక న్యూస్. కేంద్రం డబ్బులు తీసుకొని బదనాం చేస్తున్నారు అంటున్న ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో పరిపాలన సాగించిన బారాస కాంగ్రెస్ నేతలు మంచి జరిగితే తమ గొప్ప అని చెప్పుకుంటూ చెడు జరిగితే కేంద్రం బాధ్యత అని నిందలు వేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అభివృద్ధికి కేంద్రం నుంచి డబ్బు తీసుకొని మళ్లీ తమనే బదనాం చేస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం లోక్సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో రఘునందన్ రావు మాట్లాడారు. తాజాగా బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు 48,000 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలను ఇస్తే 8 పైసలు కూడా ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పిఎంఏవై కింద కేంద్రం ఇచ్చిన డబ్బుతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ తనవిగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కూడా కేంద్రం నిధులతో నిర్మించిన గృహాలను ఇందిరమ్మ ఇల్లు అని ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి కూడా ప్రజలకు చెప్పడం లేదు. బడ్జెట్ను సరిగా చూడలేని వారికి ఏం చెప్పలేమంటూ లైనాను చూడాలని మధును కళ్ళలో చూడాలి అంటూ, అలాగా ఈ బడ్జెట్ను పేదల కళ్ళతో చూడాలి, ఈ ప్రభుత్వం నిరుపేదలకు సేవ చేస్తుంది అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వాక్య. గనుల తవ్వకంలో పర్యావరణాన్ని కాపాడాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గనులు తవ్వి ఖనిజాన్ని వెలికి తీసే సమయంలో పర్యావరణాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మైనింగ్ పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా గనుల తవ్వకాలు చేపడుతున్న 68 సంస్థలకు బుధవారం ఇక్కడి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో 5 రేటింగ్ స్టార్ అవార్డులు ప్రదానం చేసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ, జీవో 33తో తెలంగాణ బిడ్డలకు అన్యాయం. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికేతరులుగా మారే ప్రమాదం. ఉన్నతాధికారులతో కమిటీ వేయాలి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. అదేవిధంగా జీవో 33తో రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదు అంటున్న వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అదనంగా మరో 299 ఎంబీబీఎస్ 188 బీడీఎస్ సీట్లు అంటున్న మంత్రి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన 33 జీవో వల్ల రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. రాష్ట్రంలోని హైవేలకు 7,394 కోట్లు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపు అంటూ ఒక న్యూస్. రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి నిర్వహణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 7,394 కోట్లు కేటాయించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రాల వారీగా ఆ శాఖ కేటాయించిన నిధుల పద్దులో ఈ విషయం పేర్కొంది అంటూ ఒక న్యూస్. నేతన్నలకు కేటీఆర్ హరీష్ రావు శుభాకాంక్షలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్, బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నరాలను పోగులుగా చేసి తమ రక్తాన్ని రంగులుగా వేసి గుండెలు కండలుగా మార్చి చెమట చుక్కల్ని చీరలుగా మలిచి పేగులను వస్త్రాలుగా అందించి మనిషికి నాగరికతను అందించిన చేనేత కార్మికులందరికీ వందనాలు అంటూ కేటీఆర్ వాక్య. వినేష్ కు న్యాయం జరగాలి అంటూ విపక్షాల ఎంపీల డిమాండ్. పార్లమెంట్లో చర్చకు పట్టు నిరాకరించిన కేంద్రం అంటూ ఒక న్యూస్. వినేష్ కు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష సభ్యుల నిరసన. ప్యారిస్ ఒలింపిక్స్ లో పతకానికి చేరువైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగాటుపై అనర్హత వేటుపడడంపై పార్లమెంటు ఉభయ సభలో విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు.
చర్చకు పట్టుబట్టారు. ఈ అంశంలో ప్రభుత్వం వినేష్కు అండగా ఉండాలని, ఆమెకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదించారు అంటూ న్యూస్. 12 రాజ్యసభ సీట్లకు 3న ఉప ఎన్నిక. ఇందులోనే తెలంగాణలో ఖాళీ అయిన స్థానానికి షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. రాజ్యసభలో 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలను సంబంధించి సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు 21 చివరి తేదీ అని ఈసీ వెల్లడించింది అంటూ ఒక న్యూస్. కేజ్రీవాల్ ను మళ్ళీ అరెస్టు చేస్తారా? ఈడీని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. మద్యం విధానానికి సంబంధించింది నగదు అక్రమ చలామణి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పిటిషన్ దాఖలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. ఈ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతిని గుర్తు చేసింది. ప్రస్తుతం మీ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. కేజ్రీవాల్ ను మళ్ళీ అరెస్టు చేస్తారా? నేను గందరగోళానికి గురవుతున్నా అని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ పేర్కొన్నారంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫిజీలో ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ముర్ము. న్యూజిలాండ్కు బయలుదేరిన రాష్ట్రపతి ముర్ము ఫిజీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నదీ నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. భారత్ ఫిజీల చారిత్రాత్మక సంబంధాలు, ఇరు దేశాల నడుమ భాగస్వామ్యం బలోపేతం, ఫిజీ పాలకులతో ముర్ము చర్చలు జరిపారు. ఓ ముఖ్యమైన విజయవంతమైన పర్యటన ముగిసింది. ఫిజీ ఉప ప్రధాని భీమన్ ప్రసాద్ నదీ విమానాశ్రయంలో ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి అక్కడి నుండి న్యూజిలాండ్కు బయలుదేరారు అని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఎక్స్ ద్వారా తెలిపింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రైవేట్ బడుల్లో పేదలకు 25% సీట్లు రిజర్వ్ చేయండి. తెలంగాణ సహా మరో 3 రాష్ట్రాలకు కేంద్రం విజ్ఞప్తి. విద్యా హక్కు చట్టాన్ని పక్కగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు పాఠశాలలో పేద పిల్లలకు 25% సీట్లు రిజర్వేషన్ చేయాలన్న నిబంధనలను పంజాబ్, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అమలు చేయడం లేదని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు వివరాలు తెలియజేశారు అంటూ ఒక న్యూస్. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. రైలు వేగం గంటకు 1000 కిలోమీటర్లు విజయవంతంగా పరీక్షించిన చైనా. అయస్కాంత శక్తితో నడిచే మ్యాగ్లవ్ రైలు పట్టాలకు తాకకుండా గాల్లో తేలుతూ పరుగు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మ్యాగ్లవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డ్రాగన్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 4 గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంకు హామీలు చిత్రంలో చూడొచ్చు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతకుమారి. హైదరాబాద్ 4.0 మూసి సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారం. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం. ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు సిద్ధం. వివెంట్ కంపెనీ 400 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు, ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ అంటూ మన ముఖ్యమంత్రి అమెరికా దేశాల పర్యటన సందర్భంగా వివిధ కంపెనీలతోని చర్చలు జరిపి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అంటూ ఒక న్యూస్. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కీలకమైన 4 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు సహకారం లభించింది. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హామీ ఇచ్చారు. బుధవారం అమెరికా రాజధాని వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 14న కాగ్నిజెంట్ విస్తరణ శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం. విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టుల భర్తీ. కాంట్రాక్టు ప్రతిపాదికతన నియామకం.
రేపు వాకిన్ ఇంటర్వ్యూల నిర్వహణ అంటూ ఒక న్యూస్. కొంప ముంచిన 100 గ్రాముల అధిక బరువు పథకం దూరం. ఫైనల్ అవుట్ కు ముందు వినేష్ పొగట్పై అనర్హత వేటు. నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్. స్పందించిన మోదీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషాకు సూచన. వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్ వి, దేశమంతా నీ వెంటే ఉంటాం అని ప్రధాని ట్వీట్. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం అంటున్న రాహుల్. 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం అంటున్న జట్టు వైద్యుడు. వినేష్ అనర్హతకు గురి కావడం బాధించింది బ్రిజ్ భూషణ్ కుమారుడు కార్నర్. దీనిపై పూర్తి విచారణ జరగాలి. పార్లమెంటు ఉభయ సభలో విపక్షాల పట్టు. క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి, వాకౌట్. న్యాయం చేయాలంటూ నిరసనలు అంటూ ఒక న్యూస్. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోట కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం. 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ. కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 1, 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు, 14న నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్ అంటూ ఒక న్యూస్. నేతన్నకు అండగా చేనేత వాడుదాం. జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపు. నేతన్న బీమా పథకం ప్రీమియం కింద ఎల్ఐసికి 6 కోట్ల చెక్కు అంటూ ఒక న్యూస్. కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు అస్తవస్థత. అల్పాహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి. జడ్చల్ల మైనార్టీ గురుకుల పాఠశాలలో ఈ ఘటన. 9 మంది విద్యార్థులకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ విలీనం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటున్న కేటీఆర్. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే మొదట ఎస్సీ వర్గీకరణ. సంపత్ కుమార్. గాంధీ భవన్లో ఘనంగా చేనేత దినోత్సవం. 33% రిజర్వేషన్ అమలుకు మహిళా కాంగ్రెస్ ఆందోళన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫోన్ టాపింగ్ కేస్, బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ రాధా కిషన్ రావు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వీరిద్దరూ బెయిల్ కోసం మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై 2 రోజుల పాటు విచారణ జరిగింది. పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు దోషం చేశారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, దర్యాప్తు అధికారులు రుజువులు చేయలేకపోయారని వివరించారు. దర్యాప్తు ముగిసి ఛార్జీ షీట్ దాఖలు చేశారని, ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఛార్జీ షీట్ దాఖలు తర్వాత దర్యాప్తు చేసేదేమీ ఉండదన్నారు. దర్యాప్తు అధికారుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి విదేశాల్లో ఉన్న వారిని రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితిలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. కాగా దర్యాప్తు అధికారులు ఛార్జీ షీట్లో పొందుపరిచిన అన్ని పత్రాలను తమకు ఇవ్వలేదని నిందితుల తరపు న్యాయవాదుల వ్యాఖ్యపై దర్యాప్తు అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కీలక అంశాలున్నందునే వాటిని గోప్యంగా ఉంచామన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 14కు వాయిదా వేసింది అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసు న్యూస్. బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. భగవద్గీతను కించపరిచే విధంగా బిల్లు గీత పేరుతో బిత్తిరి సత్తి వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడని వానర సేన జాతీయ అధ్యక్షుడు నామ్ రామరెడ్డి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు అంటూ ఒక న్యూస్. 15 ఆగస్టు తర్వాత హెల్మెట్ తప్పనిసరి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు అంటూ న్యూస్. గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం
235 మంది వైద్యుల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో ప్రొఫెసర్ పోస్టులు 8, అసోసియేట్ ప్రొఫెసర్ 23, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 111, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 33 ఉన్నాయి. గాంధీలో ప్రొఫెసర్ పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 29, సీనియర్ రెసిడెంట్స్ 24, ట్యూటర్లు 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు 9న ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 12న ధ్రువపత్రికల పరిశీలన, 13న అభ్యర్థుల స్వీకరణ, 14ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలను గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వాణి, ఉస్మానియా మెడికల్ కాలేజీలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులకు ఆదేశించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గత సర్కారు నిర్వాకంతో పంచాయతీలకు ఇక్కట్లు, మీ హయాంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, హరీష్ మర్చిపోయావా అంటూ మంత్రి సీతక్క విమర్శ. గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం. పొంగలేటి పాలేరు జలాశయం నుంచి ఎడమ కాలువకు సాగర్ జలాల విడుదల. స్థానికతపై జీవో 33 సమగ్రంగా లేదు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ బిడ్డలకు నష్టం. కేంద్ర గ్రామాలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. ఆధార్ల భూదార్ కార్డు, భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో జారీ. ఆర్ఓఆర్ చట్టం రాగానే ప్రతి కమతానికి భూదార్. వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, ఎలక్ట్రానిక్ రూపంలో భూమి సమగ్ర వివరాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 4 గ్యారంటీలు. వివెంట్ కంపెనీ ప్రతినిధితో సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి ఒప్పందం పత్రాలు మార్చుకుంటున్న చిత్రం చూడొచ్చు. కాలుష్య రహిత విధానాలకు ఉద్దేశించిన నెట్ జీరో విధానాలు, మూసీ నది సుందరీకరణ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్యానికి సంబంధించి చేపట్టబోయే కార్యక్రమాలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం సుందరీకరణ ప్రాజెక్టుతో జల కాలుష్యం తగ్గుతుందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 15న సీతారామ 2వ పంప్ హౌస్ ప్రారంభం. 11న ట్రయల్ రన్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాగ్నిజెంట్ విస్తరణ ముహూర్తం 14న శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం అంటూ ఒక న్యూస్. ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ మీడియం చదువు. రాష్ట్రంలో త్వరలో సమీకృత ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్లు. ఇందిరమ్మ ఇంటికి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల ఆర్థిక సాయం. ధరణి పోర్టల్పై కమిటీ వేశాం. ఇంకా విస్తృత చర్చ జరగాలి. రాష్ట్రంలో మరో 20 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా పిప్రి సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. చేనేత వాడుదాం, నేతన్నకు అండగా ఉందాం. జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపు. నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. ఆనాడు చేనేతే సాధనం, ఇప్పుడు ప్రధానం. చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర సంగ్రామంలో చేనేత ఒక సాధనమైందని, ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని పేర్కొన్నారు. చేనేతకు పునరుజ్జీవం కల్పించడాన్ని ప్రజా ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎక్కడ చెట్లు కొట్టేశారో అక్కడే మొక్కలు నాటండి. అటవీ భూముల ఆక్రమణకు యత్నించిన నిందితులకు హైకోర్టు వినూత్న శిక్ష అంటూ న్యూస్ చూస్తున్నాం. అభివృద్ధిలో గనుల పాత్ర కీలకం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మైనింగ్ సంస్థలకు 5 స్టార్ రేటింగ్ ప్రదానం అంటూ ఒక న్యూస్ చూద్దాం. తెలంగాణలో 5, ఏపీలో 5 గనులకు రేటింగ్ ప్రదానం అందజేత. దేశ ఆర్థికాభివృద్ధి గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నేడే లోక్సభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టనున్న బీఏసీ భేటీలో తెలిపిన సర్కారు, స్థాయి సంఘం పరిశీలనకు పంపాలన్న విపక్షాలు. వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతో పాటు ముస్లిం మహిళను, ముస్లిమేతరులను అందులో సభ్యులుగా చేసేలా రూపొందించిన ది వక్ఫ్ సవరణ బిల్లును
గురువారం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఈ విషయాన్ని బుధవారం లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ తెలియజేసింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని బీఏసీలో పాల్గొన్న విపక్ష నేతలు కోరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి. తెలంగాణ సహా 4 రాష్ట్రాల ఆర్టీఈ నిబంధనను అమలు చేయడం లేదంటున్న కేంద్రం. తమ్ముళ్ల వ్యాపారం కోసమే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అంటూ విమర్శ. స్వచ్ఛ బయో సంస్థ రేవంత్ రెడ్డి తమ్ముడిదే. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపణ.